హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే వెడ్డింగ్ స్టైల్ కందపూస లేదా కంద కారపూస ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. దీన్నే కందగడ్డ ఫ్రై అని కూడా పిలుస్తుంటారు. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. దీన్ని పెళ్లిళ్ళలో స్పెషల్గా చేసి వడ్డిస్తారు. ఎప్పుడు కందగడ్డతో పులుసని కమ్మటి కూరని ఎక్కువగా చేస్తుంటారు. కానీ ఒక్కసారి కందపూస ఫ్రైని ట్రై చేసి వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నారంటే ఇంకా ఈ ఫ్రైని మళ్ళీ చేసుకుని తింటూనే ఉంటారు. 10 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. సో మరి ఈ టేస్టీ క్రిస్పీ కంద కారపూస ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కంద కారపూస ఫ్రైని చేయడానికి ఇక్కడ నేను 1/2 కిలో వరకు కంద ముక్కను తీసుకుంటున్నానండి. దీనిపైన ఉండే బ్లాక్ లేయర్ని మొత్తం తీసేసుకుని బాగా కడుక్కోవాలి. కంద దుంపల్లో 2 రకాలు ఉంటాయండి. కాస్త ఎరుపు రంగులోని పసుపు రంగులోని ఉంటాయి. పసుపు రంగులో ఉన్న దుంపనే తీసుకోవాలి. ఎరుపు రంగులో ఉండే దుంపను కూడా తీసుకోవచ్చు, కానీ ఎరుపు రంగు దుంప ఎక్కువ దొరదగా ఉంటుంది. సో ఇలా తీసుకున్న కందని ఇప్పుడు మనం తురుముకోవాలి. దానికోసం ఇలా పెద్ద కన్నాలు ఉన్న వైపు 2 చేతులకి నూనె ఎక్కువగా రాసుకుని తురుముకోండి. ఇలా చేతులకి నూనె రాసుకుంటే కంద దొరద పెట్టకుండా ఉంటుంది. ఇలా మనం తీసుకున్న 1/2 కిలో కందని తురుముకున్న తర్వాత ఇప్పుడు ఈ తురుముని శుభ్రంగా కడుక్కోవాలి. అందుకోసం ఒక బౌల్లోకి వాటర్ని తీసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్లో తురుముని మొత్తం వేసుకుని 2-3 సార్లు కందలో ఉండే జిగురు మొత్తం పోయే వరకు బాగా కడగండి. ఇలా సాల్ట్ వాటర్లో వేసి కడగడం వల్ల తురుము కలర్ అనేది చేంజ్ అవ్వదు. అదేవిధంగా కండ్ర కూడా ఎక్కకుండా ఉంటుంది. ఇలా తురుముని బాగా కడిగేసిన తర్వాత వాటర్ మొత్తం పోయేలా గట్టిగా పిండేసి స్ట్రైనర్లోకి వేసుకోండి. ఇలా తురుమును మొత్తం వాటర్ లేకుండా పిండేసి తీసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వేసి పలుచగా పరుచుకుని తడి అనేది లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఇన్ కేస్ తురుము తడిగా ఉందంటే ఆయిల్లో వేయించినప్పుడు ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తుంది. అదేవిధంగా తురుము వేగిన తర్వాత కూడా క్రిస్పీగా ఉండకుండా మెత్తగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత తురుము అంతా తడి లేకుండా ఇలా పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడు ఈ కంద తురుముని డీప్ ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక కడాయిలో ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని వేసుకుని ఆయిల్ బాగా వేడయిన తర్వాత తురుముని కొంచెంగా వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ మీద తురుముని గోల్డెన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు వేయించి తీసుకోవాలి. తురుము పర్ఫెక్ట్గా వేగిందంటే తురుము చుట్టూ ఉన్న నొరగంతా తగ్గిపోతుంది. అప్పుడు ఇలా తీసేసుకుని ఒక స్ట్రైనర్లో టిష్యూ పేపర్ వేసి అందులోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన తురుమును కూడా ఆయిల్లో వేసి క్రిస్పీగా వేయించి తీసుకోవడమే. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో 1/2 కప్ దాకా పల్లీలను వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చిని వేసుకోండి. వీటితో పాటు ముక్కలుగా కట్ చేసుకున్న 3 ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు కరివేపాకును కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పల్లీలు లోపల నుంచి వేగే వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇంకా వీటితో పాటు మీకు ఇష్టం ఉంటే జీడిపప్పుని వెల్లుల్లిని కూడా కాస్త క్రష్ చేసి వేసుకుని వేయించుకోవచ్చు. ఇలా తాలింపు అంతా చక్కగా వేగాక ఆయిల్లో నుంచి తీసేసుకుని తురుము తీసుకున్న స్ట్రైనర్లోకి వీటిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇలా వేయించిన తురుమునంతా కలపడానికి వీలుగా ఉండే ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి, లేదా మీ రుచికి సరిపడా ఉప్పుని చూసుకుని వేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుని అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని మీకేమైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న కంద కారపూస ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ కందపూస ఒక్కసారి చేసి పెట్టుకుంటే 3-4 రోజులైనా క్రిస్పీగా టేస్టీగా పాడవకుండా నిలవ ఉంటుంది. సో చూసారు కదా, కందపూస ఫ్రై ఎంత ఈజీగా క్రిస్పీగా ఎంత సింపుల్గా తయారైపోయిందో. ఒక్కసారి కందపూస ఫ్రైని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా టేస్ట్ కుదిరిందో మీ ఒపీనియన్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.